శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గం అమరాపురం మండలంలో స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛాంధ్ర దివస్ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో సర్పంచ్ వాగేష్, వారి సిబ్బంది మరియు ఎంసీఓ, మండల కోఆర్డినేటర్, స్వచ్ఛ భారత్ పిఆర్ కృష్ణమూర్తి, పంచాయతీ కార్యదర్శులు సుధాకర్, సచివాలయం సిబ్బంది, ఆశా వర్కర్లు, అంగన్వాడీ కార్యకర్తలు, ఏఎన్ఎం సిబ్బంది, గ్రీన్ అంబాసిడర్స్, యానిమేటర్స్, మహిళలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ అమరాపురం కార్యక్రమం 15/2/2025 అమరాపురం గ్రామ పంచాయతీ నందు విద్యార్థులు, సంఘ సభ్యులు, సచివాలయ సిబ్బంది, మా గ్రీన్ అంబాసిడర్స్ అందరూ కలిసి ర్యాలీ నిర్వహించడం అయినది. ర్యాలీ సక్సెస్ఫుల్గా జరిగినది. తర్వాత అక్కడి నుంచి వచ్చి షెడ్ దగ్గర మేము మొక్కలు నాటడం జరిగినది. మరియు సెగ్రిగేషన్ చెత్తను ఏ రకంగా మనం వేరు చేయాలనే పద్ధతిని వివరించడం జరిగినది. ఇక్కడ ఉన్న బాక్సుల్లో తడి చెత్త ఇది. ఈ తడి చెత్తలో కూరగాయలు, పండ్లు, తొక్కలు, ఎండిపోయిన పండ్లు, కాయగూరలు, పువ్వులు, వండినవి, మిగిలిపోయిన ఆహార పదార్థములు, తడి పేపర్లు, టిష్యూ పేపర్లు, ఉపయోగించిన టీ పొడి, కాఫీ గింజలు, చేపల ముళ్ళు, మాంసం దుమ్ములు మరియు విస్తరాకులు మొదలైనవన్నీ దీనికి సపరేట్ చేయడం జరుగుతున్నది. తర్వాత పొడి చెత్త. ఈ పొడి చెత్తలో ప్లాస్టిక్ కవర్లు, ప్లాస్టిక్ డబ్బాలు, వాటర్ బాటిల్స్, పాల కవర్లు, న్యూస్ పేపర్స్, జంక్ బోర్డ్స్, అట్టముక్కలు, టెట్రా ప్యాకులు, మెటల్ క్యాన్స్, పగిలిన గాజు సీసాలు, థర్మాకోల్ షీట్స్, చెక్క ముక్కలు మొదలైనవి వేరు చేయడం జరుగుతుంది. ఇది పొడి చెత్తగా పేర్కొనడం జరుగుతున్నది. తర్వాత హానికరమైన చెత్త. హానికరమైన చెత్త ఏమంటే మనం మామూలుగా మాస్కులు, డైపర్స్, శానిటరీ నాప్కిన్స్, రక్తపు బట్టలు, శానిటరీ టిష్యూ పేపరు, సిరింజులు, సూదులు, మందులు, పగిలిపోయిన గాజు సీసాలు, రేజర్స్, బ్లేడ్స్, బ్యాటరీస్, బల్బులు, హోము ఐసోలేషన్ ద్వారా క్వారంటైన్లో ఉన్న వ్యక్తి వాడిన వస్తువులు మొదలైనవి ప్రమాదకరమైన చెత్తగా దీన్ని సపరేట్ చేసి ఇక్కడ జరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు అందరూ మా స్టాఫ్ పాల్గొని సక్సెస్ఫుల్గా చేసినందుకు ధన్యవాదాలు. కాటన్ ముద్దనుందమ్మా. ప్లాస్టిక్ వద్దు, ప్లాస్టిక్ వద్దు, ప్లాస్టిక్ వద్దు. చెత్త ఉంటే పెంట, తీసేస్తే పంట. చెత్త ఉంటే పెంట, తీసేస్తే పంట. తీసుకుపోయి మేడపట్లకి వేసి బుక్ చేస్తాం సార్. 45 రోజులకి ఇది కుండిపోతుంది. మళ్ళీ తీసుకొచ్చి వర్మి కంపోస్ట్ ముంచులోకి వేస్తాం సార్. ముంచులోకి వేసిన తర్వాత నీళ్ళు పెట్టి మళ్ళీ దాన్ని సక్రమంగా చూసుకొని వర్మి వేస్తాం. ఇది అయిపోయి తడి చెత్త దీన్ని ఆకుకూరలు, కాయగూరలు అంత వేసి మిక్స్ చేసి వర్మి కంపోస్ట్లోకి వేసి దీనికి నీళ్ళు పెట్టి వర్మి పురుగులు విడిచి దాని తర్వాత ఎరువు వస్తుంది. దాన్ని మేము స్టోరేజ్ చేస్తాం. ఇది విషోదకరమైన మద్యము. దీన్ని బాటిల్లో స్టోరేజ్ చేస్తాం. స్టోరేజ్ చేసి అన్ని విధాలుగా అన్ని సర్టిఫికేట్ చేసి సపరేట్ వేసి వర్మి కాంపోస్ట్లో డంపింగ్ యార్డ్లో చేస్తున్నాం పని. కటింగ్ బట్ట బట్ట ಈಗ ಬಟ್ಟೆ ಹಾಕಿ ಬಟ್ಟೆ ಬಾರಂಡಿಗಳಿಗೆ ಇಲ್ಲ ಕಟಿಂಗ್ ಅದು ಅಷ್ಟೇ. ಪ್ಲಾಸ್ಟಿಕ್ ಬಾಕ್ಸ್ ಕೂಡ ಕಟಿಂಗ್ సర్టిఫికేట్ చేసి కటింగ్ మిషన్ వస్తుంది. దాంట్లోకి వేస్తాము. అది మిషన్ ఉంటుంది, లేడీస్ పర్సనల్ది. దాంట్లోకి వేసి బర్నింగ్ చేస్తాం. ఇది అయిపోయింది. ಅದರಕ್ಕೆ
ನೇತ್ರಣ ಒಂದು ಸ್ವಲ್ಪ ಇನ್ನಕ್ಕಿರ ಹಿಂದಕ್ಕೆ ನಿಂತ್ಕೊಂಡೆ మూర్తి ఆ బకెట్ ఉండదు పేపర్ కనిపిస్తుంది